రాజేష్ అనే ఒక స్టూడెంట్ నీట్ 2026 ఎగ్జామ్ రాశాడు. తను వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ ఏంటి అంటే 2026 రిజల్ట్స్ లో ఎంబీబీఎస్ సీట్ రాకపోతే రాజేష్ కి తన ఫ్యూచర్ ఏంటి? రాజేష్ కున్న డౌట్ ఏంటి అంటే తను ఈ 2 years కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. హాస్టల్లో ఉండి చాలా కష్టపడి తను డే అండ్ నైట్ ప్రిపేర్ అయ్యాడు. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ లో కొంతమందికి గవర్నమెంట్ సీట్ వచ్చేటట్లుంది, ఎంబీబీఎస్ సీట్. తనకి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే అసలు నా ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి? సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఈ మధ్య చాలా మంది నీట్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, కెరీర్ గైడెన్స్ వచ్చినప్పుడు అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రియాలిటీ చెక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 100 మంది నీట్ ఎగ్జామ్ రాస్తే కొంతమందికి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, కొంతమందికి ప్రైవేట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, కొంతమందికి బీడీఎస్ వస్తుంది, మరికొంతమంది వెటర్నరీ, అలాగే అలైడ్ హెల్త్ సైన్సెస్. ఇట్లా నీట్ ద్వారా చాలా రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. నీట్ అంటే ఎంబీబీఎస్ మాత్రమే కాదు. సో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఎంబీబీఎస్ కాకుండా మిగతా కెరీర్ ఆప్షన్స్ తీసుకుని కూడా లైఫ్ లో చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఎంబీబీఎస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనుకుంటున్నారు. కానీ నిజంగా సక్సెస్ అనేది చాలా పాయింట్స్ ఉంటాయి కదా. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఒకటే కాదు, ఇన్కమ్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, గ్రోత్ కానీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ, పర్పస్ కానీ. ఒక ఉదాహరణ కూడా తీసుకుందాం మనం. లెట్స్ సే ఒక స్టూడెంట్ ఏ అనే అతను ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. తర్వాత పీజీ కోసం మళ్ళీ పోటీ ఉంది. చాలా సంవత్సరాల పాటు సెక్షన్ తీసుకున్నారు. అలాగే స్టూడెంట్ బి ఉన్నాడు. తను ఫిజియోథెరపీ తీసుకున్నాడు. స్పోర్ట్స్ మెడిసిన్ లో స్పెషలైజేషన్ చేశాడు. ప్రముఖ స్పోర్ట్స్ అకాడమీలో తనకి వర్క్ వచ్చింది. సో ఇద్దరు హెల్త్ కేర్ రంగంలోనే ఉన్నారు. సో హెల్త్ కేర్ రంగంలో వెళ్ళాలనుకోవాలి కానీ ఎంబీబీఎస్ మాత్రమే అనేది కరెక్ట్ కాదు. సో ఎంబీబీఎస్ రాకపోయినా మళ్ళీ ఎంబీబీఎస్ కోసం ట్రై చేయడం ఒక ఆప్షన్. కానీ ఎంబీబీఎస్ రాకపోతే అదేదో తప్పు జరిగిపోయినట్లుగా చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. అది కాదు. నీట్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కొత్త నీట్ రంగంలో కూడా చాలా కొత్త కెరీర్ ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. సో పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటి అంటే డాక్టర్ కాకపోతే ఇంకేమీ కాదు. ఈ ఆలోచన అనేది పిల్లల మీద చాలా అన్నెసెసరీ ప్రెషర్ ని బిల్డ్ చేస్తుంది. కానీ హెల్త్ కేర్ రంగం అనేది ఒక పెద్ద ఎకో సిస్టమ్. ఇప్పుడు మనం చూసుకుంటే హాస్పిటల్స్ కంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా పెద్దగా ఉన్నాయి. అలాగే కొన్ని ఫార్మా కంపెనీస్ కానీ, కొన్ని మెడికల్ కంపెనీస్ హాస్పిటల్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాయి. సో వాస్తవానికి హెల్త్ కేర్ అనేది ఒక పెద్ద ఎకో సిస్టమ్. ఒక హాస్పిటల్ మీరు తీసుకుంటే డాక్టర్ ఒక్కడే ఉన్నాడు కదా. అక్కడ ఫిజియోథెరపిస్టులు ఉంటారు, ల్యాబ్ సైంటిస్టులు ఉంటారు, రేడియాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సో ఓటీ టెక్నాలజీస్ ఉంటారు. అట్లా చాలా రకాల హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ లో చాలా రకాల పేషెంట్ కేర్ అనేది ఉంది. ఇప్పుడు కొన్ని నీట్ రాసిన తర్వాత కొన్ని రంగాల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఎంబీబీఎస్ చేయాలనుకోండి, ఖర్చు చాలా ఎక్కువ ఉంది. కొన్ని ప్రైవేట్ కాలేజీలో కోట్ల రూపాయల వరకు ఉంది. అలా కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సైడ్ వెళ్ళినా కూడా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. ప్రతి నీట్ లో ఉన్న కెరీర్ ఆప్షన్స్ అర్థం చేసుకోండి. అవి మీ పిల్లలకు సెట్ అవ్వు అనుకుంటే మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. కానీ నీట్ లో ఉన్న కెరీర్ ఆప్షన్స్ అర్థం చేసుకోకుండా ఎంబీబీఎస్ రాకపోతే ఇంకేమీ రాదన్నట్లుగా రేపు 2026 నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ బిహేవ్ చేస్తే అది పిల్లల మీద అన్నెసెసరీ ప్రెషర్ పడే అవకాశం ఉంది. చూడండి, నీట్ రంగంలో అంటే ఈ మెడికల్ రంగంలో ఫ్యూచర్ లో 2035 వచ్చేటప్పటికి హెల్త్ కేర్ రంగంలో చాలా రకాల డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎల్డర్ కేర్, లేకపోతే రీహాబిలిటేషన్, లేకపోతే డిజిటల్ హెల్త్, మెడికల్ ఏఐ, మెంటల్ హెల్త్, ప్రెసిషన్ మెడిసిన్, ఈ రంగాల్లో కొత్త హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చాలా మంది అవసరం పడతారు. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పేరెంట్స్ క్వశ్చన్ చేసుకోవాల్సింది రేపు నీట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ పిల్లలకు నిజంగా మెడిసిన్ పై మాత్రమే ఆసక్తి ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ 2, మీ పిల్లలు 10 నుంచి 12 సంవత్సరాల పాటు చదవటానికి, మెడికల్లో రీసెర్చ్ చేయడానికి, చదవడానికి ఓపికగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? అలాగే అన్ని సంవత్సరాల పాటు చదివించడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి? అలాగే ఎంబీబీఎస్ కాకుండా ఇతర హెల్త్ కేర్ కెరీర్స్ గురించి మీరు తెలుసుకున్నారా లేదా? తర్వాత లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? అంటే తన ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నారు, తర్వాత ఫారెన్ లో చదివే అవకాశాల గురించి ఏమనుకుంటున్నారు, సొంతగా ప్రాక్టీస్ చేయడం మీద ఏమనుకుంటున్నారు. సో పేరెంట్స్ ఫస్ట్, నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది, రాజేష్ వాళ్ళ పేరెంటే కాదు, చాలా మంది పేరెంట్స్, నీట్ ఎగ్జామ్ రాసిన పేరెంట్స్ హెల్త్ కేర్ రంగం మీద సరిగ్గా అవగాహన పెంచుకోకుండా, హెల్త్ కేర్ రంగం యొక్క ఫ్యూచర్ ని అర్థం చేసుకోకుండా ఓన్లీ ఎంబీబీఎస్ రాకపోతే పరిస్థితి అంటే ప్రెషర్ చేసే పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. లేదు, మీరు ఎంబీబీఎస్ కావాలనుకుంటే మళ్ళీ లాంగ్ టర్మ్ కి వెళ్ళొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అది కాకుండా ఫస్ట్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న కెరీర్ ఆప్షన్స్ ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారని నాకు అనిపించింది. నీట్ రిజల్ట్స్ వచ్చే రోజుకి ఇంకో 10 days లో రిజల్ట్స్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, పిల్లల అంటే స్టూడెంట్స్ భవిష్యత్తుని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ తో నిర్ణయించకండి. ఒక ఎగ్జామ్ అనేది ఒక ఎంట్రీ అవకాశం మాత్రమే, కానీ లైఫ్ నేమ్ డిసైడ్ చేయదు. వాళ్ళకి ఈ హెల్త్ కేర్ రంగంలో మిగతా ఒకవేళ ఎంబీబీఎస్ క్రాక్ చేయలేకపోయినా మిగతా ఆ హెల్త్ కేర్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్ ద్వారా వాళ్ళ డ్రీమ్ అయినటువంటి హెల్త్ కేర్ రంగంలో ఉండే అవకాశాన్ని పొందొచ్చు. అందులో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకుంటే, డిసిప్లైన్
డిసిప్లైన్ గా ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే హెల్త్ కేర్ రంగంలో ఏ రోల్లో ఉన్నా సరే MBBS కి మించినటువంటి వాళ్ళ టాలెంట్ కూడా వాళ్ళు ప్రదర్శించే అవకాశం ఉంది. సో మనం మన ఛానల్లో నీట్ ఎవరైతే రాశారో వాళ్ళకి చాలా కెరీర్ ఆప్షన్స్, వాళ్ళు ఏం చేయొచ్చు, ఎలా చేస్తే. ఇప్పుడు రీసెంట్ గా నేను మన ఈనాడు పేపర్లో చదివాను. నేను ఒక అమ్మాయి నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయింది. సో తను ఏం చేసిందంటే బీటెక్ జాయిన్ అయింది. సో ఇంజనీరింగ్ సైడ్ జాయిన్ అయ్యి తను ల్యాండ్ రోవర్ అనుకుంటా. సో ల్యాండ్ రోవర్ కంపెనీలో ఫస్ట్ నుంచి కూడా తను కొంచెం ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్షిప్ చేయడం, తనే ఆ కంపెనీ కెరీర్ వెబ్సైట్స్కి అప్లై చేయడం ఇవన్నీ చేసింది. షిగర్ 35 lakhs ప్యాకేజ్ అంత వచ్చిందని చెప్పి ఈనాడు పేపర్లోనే ఈ వీక్లోనే వచ్చింది. కెరీర్ అని బిల్డ్ చేసుకోవడం అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క MBBS తో మాత్రమే కాదు, ఏదైనా పాసిబుల్. అండ్ MBBS వెళ్తే చాలా మంచిది కాదని నేను చెప్పట్లేదు, కానీ MBBS ఒకవేళ అందరికీ రాదు కదా ర్యాంక్ నీట్లో, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఒకవేళ మళ్ళీ MBBS కొట్టాలి అనుకుంటే దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడం, అసలు రూట్ కాజ్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఫైనల్ గా ఒక కంక్లూజన్ చేద్దాం. మనం పేరెంట్స్ ఎవరైతే మీ పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే హెల్త్ కేర్ రంగం గురించి, డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. నెంబర్ 1. లేదు మీ పిల్లలు MBBS చేయాలి అనుకుంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఇక్కడ నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుని నెక్స్ట్ అటెంప్ట్ లో గ్యారంటీ MBBS వస్తుందా రాదా అనేటటువంటి అనాలిసిస్ ముందు చేసుకోవచ్చు. సో ఈ రెండూ చేయకుండా పిల్లల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ అబ్బాయికి MBBS వచ్చింది నీకు రాలేదు, వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ సీట్ MBBS వచ్చింది నీకు రాలేదు, ఇట్లాంటి కంపారిజన్ చేయడం వలన సో నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్, రాజేష్ లాంటి వాళ్ళు డిప్రెషన్ అయ్యే అవకాశం ఉంది. సో లైఫ్ లో చాలా అవకాశాలు ఉంటాయి. హెల్త్ కేర్ రంగంలో హాస్పిటల్స్, డాక్టర్స్ మాత్రమే కాదు, హెల్త్ కేర్ రంగంలో చాలా పెద్ద ఎకో సిస్టమ్, దానిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీలో ఎవరికైనా నీట్ ఎగ్జామ్ రాసి రైట్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకున్న డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.